కూటమి ప్రభుత్వం మీద వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి నాయకులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. జగన్ కు మళ్లీ ప్రజాదరణ పెరుగుతుందని, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమవుతుందని ఉమాశంకర్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం మొదలెట్టాడు. అప్పటి వరకు కూడా నేను ఎవరిని తిట్టివ్వండి కదా, నాకు తిట్లు కూడా రావు. ఏదైతే చెత్త నాకొడుకు అంటే నేను కూడా 5 చెత్త నాకొడుకు కదేమండి, ఏదో దొంగ నాకొడుకు అంటే నేను దొంగ నాకొడు అంటే మన నాయకుడు తిడితే మనం ఎందుకు ఊరుకోవాలని చెప్పి అంటున్నాను. అంటే నాకు ఇంతగా అన్నయ్య చెప్పినట్టు ఈ సంవత్సరం ఈ 20-30 సంవత్సరాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు తీసుకుంటారు, ఎవడు కూడా 5 తిట్టిన దాఖలాలు ఎక్కడ కనపడలే. ఏదైతే జగనన్న తిట్టారో తట్టుకోలేకే మనం తిడుతున్నాం. ఇప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో చాలా పాఠాలు నేర్చుకోని చెప్పి ఎంతమంది చెప్పాం. ఈ సంవత్సరం ఎందుకంటే హత్యా ప్రయత్నాలు, దాడులు, అక్రమ కేసులు చాలా పెడతారు, అన్ని కూడా నోట్ చేసుకుంటున్నాం. ఇంకో 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు కూడా పాఠాలు నేర్చుకుంటాం చెప్పాం. గతంలో చెప్పాం, మన నియోజక సమస్య చెప్పాం. ఇవన్నీ కూడా ఎట్టి బస్సులు వదలం మనం. ఎందుకంటే ఈ రోజు మనం పార్టీని నమ్ముకొని మన పార్టీ కార్యకర్తలని, నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఎందుకు ఆగుతాం? రేపు వచ్చేది జగనన్న సునామీ, అది మాత్రం గ్యారంటీ. వచ్చినప్పుడు మాత్రం ఎట్టి బస్సులు కూడా చెప్తున్నాను, నెల రోజుల్లోనే పాఠాలన్నీ కూడా అప్పచెప్పేస్తాం. ఎట్టి బస్సులకు వడ్డీలతో సహా, అది మాత్రం గ్యారంటీ. ఇది నాది భరోసా అని చెప్పేసి అందరూ తెలియకూడదు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు, ఎంత దారుణ పరిస్థితి ఎక్కడ ఉండదు. వీళ్ళేమో సంక్షేమం వదిలేశారు, పక్కన పెట్టేశారు. ఎంతసేపు ఆట ఎక్కడ పెడతాం, ఈట ఎక్కడ కొడతాం, ఎక్కడ కేసులు పెడతాం చూస్తున్నారు తప్ప మరి సోమర్ శిక్షలు ఇద్దామని చెప్పి ఆలోచన ఒక్కడికి కూడా లేని పరిస్థితి. అందుకని